'డకాయిట్' టైటిల్‌లో కింద ఒక ప్రేమ కథ అని రాసుంది గదా! దీంట్లో లవ్ స్టోరీ ఎక్కడుంది? సో, అడవి శేషు గారిది 'డకాయిట్' మూవీ చూసాను. మరి మూవీ ఎలా ఉంది? కమింగ్ టు ద స్టోరీ లైన్ హీరో, హీరోయిన్ ఇద్దరు లవర్స్. హీరోయిన్ హీరోని మోసం చేసి జైలుకి పంపిస్తది. అసలు ఆ హీరోయిన్ హీరోని ఎందుకు జైలుకి పంపించింది? ఎందుకు మోసం చేసింది? అనేదే మిగతా స్టోరీ. ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే యాక్షన్ సీక్వెన్సెస్, చేజింగ్ సీక్వెన్సెస్, అలాగే స్క్రీన్ ప్లే అండ్ వీళ్ళ యాక్టింగ్, అడవి శేషు గారిది, మృణాల్ గారిది యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ బీజీఎం బాగుంది. అండ్ ప్రకాష్ రాజ్ గారికి మంచి రోల్ అయితే ఇచ్చారు. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ అది కూడా చాలా బాగుంది. అండ్ నెగిటివ్ విషయాన్ని మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి స్టోరీ ఎడిటో వెళ్ళిపోతుంది. ఎక్కడ మనకేంటంటే ఎక్కడ కూడా కొత్తగా అనిపించదు స్టోరీ. అంత పాత స్టోరీలే మనం చాలా చూసాం ఇలాంటి మూవీస్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అరే ఈ సినిమా బాగుందా లేదా బాగాలేదా అనే కన్ఫ్యూజ్ మనకు క్రియేట్ అవుతుంది ఖచ్చితంగా. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు ఈ మూవీ. సో యాక్షన్ సీక్వెన్సెస్, మంచి చేజింగ్ అలాంటి ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ మూవీ అయితే కొంచెం ఎంజాయ్ చేస్తారు. బట్ లవ్ స్టోరీ మీదే డిపెండ్ అవ్వాలి, లవ్ స్టోరీ క్యూట్గా ఉండాలంటే మాత్రం నచ్చదు. అసలు లవ్ స్టోరీ ఏందో నాకు అర్థం కాదు. ఎటేటో పోతుంది లవ్ స్టోరీ అనేది, ట్రాక్ తప్పిందేమో అనిపిస్తుంది. సో అది సాంగ్స్ అయితే అస్సలు బాగాలేదు. బీజిఎం బాగుంది కానీ సాంగ్స్ అసలు నాకేం ఎక్కలేదు. అండ్ కన్నిపెట్టరు అనే సాంగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. అది మంచి హై ఇస్తుంది సినిమాలోని, అది మాత్రం ఓకే. బట్ ఈ సాంగ్స్ అసలు వినబుద్ధి కాలేదు, అంత వరస్ట్గా ఉన్నాయి సాంగ్స్ అయితే. సో ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉందంటే ఒక యావరేజ్ ఫీలింగ్ అయితే నాకైతే ఫీలింగ్ అయితే కలిగింది. చాలా మందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. సో మీరు మూవీకి వెళ్ళేటప్పుడు పెద్దగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మాత్రం వెళ్ళొద్దు, మీరైతే డిసప్పాయింట్ అవుతారు. సో ఇదే అండి మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.